ఈ శాంతి ఒప్పందం వల్ల పరిస్థితి ఎట్లా మారే అవకాశం ఉంది? నిజంగా జరుగుతుందా? శాంతి ఒప్పందం ఏం లేదండి, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ పెడుతున్నాం అంతే. అంటే మేము ఇద్దరు కూర్చుని మాట్లాడుకొని ఒక ఒప్పందానికి వచ్చాం, అండర్స్టాండింగ్. అది రేపు వద్దని చెప్పి చింపి పక్కన పడేస్తే అయిపోతుంది అంతే. దిస్ ఇస్ నాట్ ఎ అగ్రిమెంట్, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంతే. ఇది మనం చాలా మటుకు బిజినెస్ డీల్స్ కూడా చూస్తాం. ఇప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద ఇది పెడతారు, ఆంధ్రప్రదేశ్ రైజింగ్, తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ సమిట్ అని పెడతారు. అక్కడ ఒక 500 మంది బిజినెస్ వాళ్ళు వస్తారు, లోకం అంతా వచ్చి ఒప్పందం పెడతారు రేవంత్ రెడ్డి గారి దగ్గర, శ్రీధర్ బాబు గారి దగ్గర. మేము 10,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెడతాం, MOU సైన్ చేస్తారు. దాని తర్వాత ఎవడు కనిపించడు. అందరినీ కాదు చెప్తున్నాను నేను, ఒక 10% మంది వస్తారు కానీ మిగతాలు మాయమైపోతారు. ఓన్లీ తర్వాత అడిగితే మేము 20 లక్షల కోట్ల మొత్తం మాకు స్టేట్లో ఇన్వెస్ట్మెంట్ రాబోతుందని స్టేట్మెంట్ ఇష్యూ చేస్తారు మన వాళ్ళు ప్రెస్ రిలీజ్లో. దాంట్లో 20,000 పోయి 2,000 కూడా రాదు. సరే, ఇట్స్ అ డిఫరెంట్ మ్యాటర్. ఎందుకని అది అన్ని స్టేట్స్లో ఉంది ఆ ప్రాబ్లం. ఎందుకంటే దట్స్ అ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఇట్ ఈస్ నాట్ ఎ అగ్రిమెంట్. స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ కాదు అది. ఓకే, అంటే వాళ్ళు ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. ఇది కూడా అంతే. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి ప్రాబ్లం మెయిన్గా వచ్చింది. ఆయన ఎన్నో 39 సార్లు ఇదే అగ్రిమెంట్ ఉంది 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 అని చెప్పిన మనిషి ఇప్పుడు ఇవాళ పొద్దున అనౌన్స్ చేసిండు మళ్ళీ అది. ఇరాన్ ఏమనట్లేదు. ఆయన అన్నారు ఇవాళ సంతకం పెడుతున్నా, నా 80th బర్త్డే సంతకం పెడుతుంది, అది జరగలేదు. ఆయన పాపం చాలా డిసప్పాయింట్ అయిపోయాడు. ఇప్పుడు స్విట్జర్లాండ్ జరుగుతుంది అన్నారు. ఏంటి ఒప్పందం? ఒప్పందం కాదు, అండర్స్టాండింగ్. ఫస్ట్ ప్రెసిడెంట్ ట్రంప్కి డెస్పరేట్గా ఏం కావాలంటే ఆ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ఓపెన్ చేయాలి. ఎందుకంటే యుఎస్ ఒకటే కాదు, ప్రతి దేశంలో ఇంక్లూడింగ్ మనది కూడా పెట్రోల్ ప్రైస్ పెరిగినాయి, డీజిల్ పెరిగినాయి, గ్యాస్ ప్రైసెస్ పెరిగినాయి, అన్నీ పెరిగింది. ఒక్క దేశం కూడా ఇంపాక్ట్ కాలేని అన్ని దేశాలు. అమెరికాలో $30 ఉన్న గ్యాస్ ఇప్పుడు $4 అయిపోయినాయి. సో వాళ్ళకి ఇంపాక్ట్ ఉంది అది. ఓకే, పర్ గ్యాలన్ ప్రైసెస్ అనమాట అక్కడ. సో బ్రిటన్ చూడండి, ఆస్ట్రేలియా చూడండి, ప్రతి దేశంలో ఈ ప్రాబ్లం ఉంది ఇప్పుడు. ఎట్లయినా ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ February 27th 28th కూడా ఓపెన్ ఉండే. ఓకే, అది ఎవరు క్లోజ్ చేశారు? ఇరాన్ క్లోజ్ చేశారు. ఎందుకు క్లోజ్ చేశారు? మీరు యుద్ధం మొదలు పెట్టారని చెప్పి. ఇప్పుడు మీరేమంటున్నారు? నేను యుద్ధం ఆపేశాను చూడండి అందరూ, మీరే కదా యుద్ధం మొదలు పెట్టింది, మళ్ళీ మీరు ఆపడం ఏంటి పెద్ద పని? మీరు రెండో రోజు కూడా ఆపచ్చు. మీరు February 20th March 2nd ఆపేసాం, అయిపోయింది యుద్ధం అని చెప్పొచ్చు కదా, మనం మోదీ గారు చేసినట్లనే. యుద్ధం స్టార్ట్ చేయడం చాలా ఈజీ, యుద్ధం ఆపడం ప్రాబ్లం. ఎక్కడ ఆపడానికి తెలియాలి. అది రష్యా యుక్రెయిన్ 4 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారు, ఇజ్రాయెల్ హెజ్బుల్లా 40 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారు, ఎక్కడ ఆగట్లేదు. అది యూ షుడ్ నో వే టు స్టాప్. అది అమెరికాకి తెలియట్లేదు. ప్రెసిడెంట్ ట్రంప్కి దీనికి ఎందుకు వెళ్ళానో ఫస్ట్ తెలియదు ఆయనకి. ఆయన వెళ్ళే ముందు కొన్ని కండిషన్స్ పెట్టారు, మీరు చూసుంటారు. ఒకటి రెజీమ్ చేంజ్, అక్కడ ఉన్నది ఇస్లామిస్ట్ రెబెల్స్, హార్డ్ కోర్, అది ముల్లాలు గిల్లాలు వీళ్ళంతా తీసి పక్కన పడేయాలి, వీళ్ళు రాకూడదు, నేనే డిసైడ్ చేస్తాను నెక్స్ట్ లీడర్ ఎవరు, నేనే ఇంటర్వ్యూ చేస్తాను, నేనే కిరీటం పెడతాను ఆయనకి, నేను పట్టాభిషేకం నేనే చేస్తానన్నారు. ఏం జరగలేదు. ఇప్పుడున్న రెజీమ్ కన్నా చాలా స్ట్రాంగ్ రెజీమ్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు. దాని తర్వాత ఏం చేశారు? నేను స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ తర్వాత బంద్ చేశారు. దానికన్నా ముందు ఆయన అన్నారు న్యూక్లియర్ వెపన్స్ అన్నారు. న్యూక్లియర్ వెపన్స్ అసలు ఇరాన్ ఉంచుకోకూడదు అన్నారు. ఏం జరిగింది? ఇప్పుడు దాకా దాని గురించి మాట్లాడలేదు. నేను బాంబ్ చేశాం కదా, అది మొన్న జూలైలో, అది న్యూక్లియర్ డస్ట్ అక్కడ మేము వెళ్ళి తెచ్చుకుంటామన్నారు. వాళ్ళ దాకా వెళ్ళారా తెచ్చుకోవడానికి? ఏం చేయలేదు. దాని తర్వాత హెజ్బుల్లా, హూతీల్, హమాస్ వీళ్ళకి సపోర్ట్ ప్రొవైడ్ చేయకూడదు ఇరాన్, మొత్తం ఆపేసేయాలన్నాడు. ఏమైనా జరిగిందా? ఏం జరగలేదు. దాని మిస్సైల్ అండ్ డ్రోన్ ప్రొడక్షన్ ఇది ఆపేసేయాలి కంప్లీట్గా, అన్ని ఫ్యాక్టరీలు మూతపడేయాలి. ఏం జరగలేదు. ఇప్పుడు రాబోయే దీంట్లో 14 పాయింట్లు అని చెప్తున్నారు, మనకు తెలియదు. అమెరికన్ మీడియాలో చాలా మటుకు వచ్చినది అది ఇరాన్ వాళ్ళు వాళ్ళ వర్షన్ ఇస్తున్నారు, వీళ్ళ వర్షన్ ఇస్తున్నారు. బట్ బేసిక్లీ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇద్దరు అంగీకరించింది ఏంటంటే, లోకంలో మొత్తం ఎకానమీస్ అన్నీ ధ్వంసం అయిపోయినాయి కంప్లీట్గా. చాలా దేశాలు బ్యాంక్రప్ట్ అయిపోయారు. శ్రీలంకలో ఆలోచించండి, ఒక కార్కి 15 లీటర్లు ఇస్తున్నారు పెట్రోల్ డీజిల్ ప్రతి వారానికి, అంతే. దాంట్లో నడిపించుకోవాలి. ఒక 2 వీలర్కి 5 లీటర్లు ఇస్తున్నారు. మీరు ఏం నడిపించుకుంటారు? అది మీరు నడిపించుకోవాలి. వాళ్ళు రేషనింగ్ పెట్టారు, మన దగ్గర అట్లీస్ట్ అదైతే లేదు, రేట్ పెరిగింది కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు ఇట్ షుడ్ స్టాప్ ద వార్ అక్రాస్ ఆల్ ఫ్రంట్స్. అప్పుడు ఒక ఆబ్వియస్ క్వశ్చన్ ఏమొస్తుందంటే, ఇరాన్ అండ్ యుఎస్ నడిమిట్లో అక్కడున్న యుద్ధం ఆపాలి. ఎక్కడ ఉన్న లెబనాన్లో మీరు ఎందుకు పెట్టుకుంటున్నారు? వాళ్ళతో మీకేం సంబంధం? ఏమైనా అడిగితే ఇరాన్ అంటారు హిజ్బుల్లాకి మాకు సంబంధం ఏం లేదు, మేము ఆయుధాలు ఏమి ఇవ్వట్లేదు వాళ్ళకి అంటారు. మీరు ఇస్తున్నారు, అందరికీ తెలుసు. ఎన్నో సంవత్సరాలు ఇస్తున్నారు, మీరు 30 సంవత్సరాలు ఇస్తున్నారు, 30 సంవత్సరాలు ఇస్తున్నారు, ఆయుధాలు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, హమాస్కి ఇస్తున్నారు, హూతీలకి ఇస్తున్నారు, అందరూ తెలుసు.
దానికోసం మీరు అంటున్నారు అక్కడ ఆపండి, ఎందుకంటే ఇజ్రాయెల్ కొట్టుతున్నారు వాళ్ళని, డైలీ కొడతారు ఇజ్రాయెల్ వాళ్ళని. అది ఆపాలి. ఎందుకండి మీ పని మీరు చూసుకోండి. ఇరాన్లో సీజ్ ఫైర్, ఎస్ వి అగ్రీ, ఓకే. బట్ అక్కడ హెజ్బుల్లా ఎందుకు? వాట్ ఈస్ యువర్ కనెక్షన్ విత్ హెజ్బుల్లా? అది ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఇది అడుగుతారు న్యాచురలీ, డిస్కషన్ ఇది రాబోతుంది. ఈ 60 daysలో ఏం చేయబోతున్నారు ఇదన్నీ డిస్కస్ చేస్తారంట. ఓకే. సో ఫస్ట్ డిస్కస్ చేసే అక్కడే గొడవ అవుతుంది, దాని తర్వాత చింపి పడేసి పక్కన వెళ్ళిపోతారు. ఇది అయిపోయింది, ఏం డిస్కషన్ లేదు, ఏం అండర్స్టాండింగ్, అదే జరగబోతుంది, చూసుకోండి. ఓకే. నెక్స్ట్ యుఎస్ నాన్ ఇంటర్ఫియరెన్స్ ఉండాలంటే ఇరాన్లో, అది యుఎస్ అంగీకరించారు. అస్సలు అంగీకరించారు. రేపు రెజ్యూమ్ చేంజ్ జరగాలి, రేపు అక్కడ డిక్టేటర్ ఉన్నాడు, దాన్ని తీసేయాలి, ముస్తఫా ఖమేనీని ఫినిష్ చేసేయాలి, అన్ని ట్రంప్ చెప్పారు ముందు. ఇజ్రాయెల్ ఎప్పటి నుంచి అంటున్నారు, అరే ఆ ఫ్యూనరల్ చేయమని, ఖమేనీ చనిపోయి ఎంత February 20 చనిపోయాడు, ఇవాళ వీఆర్ ఇన్ సమ్వేర్ ఇన్ June 2nd week. ఎక్కడున్నాడు? బాడీ ఎక్కడో తీసుకెళ్ళి ఫ్రీజర్లో పెట్టారు. ఫ్యూనరల్ చేయాలంటే చేయట్లేదు, ఎందుకు? భయం. ఏ రోజు ఫ్యూనరల్ చేస్తారు ఆ రోజు ఇజ్రాయెల్ వచ్చి కొడతారు వాళ్ళు, మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళు అందరూ పోతారు, ఫ్యూనరల్ వచ్చిన వాళ్ళు కూడా పోతారు. ఇప్పుడు జూలై అంటున్నారు, అప్పుడు సీజ్ ఫైర్ ఉంటుంది, అప్పుడు ఇజ్రాయెల్ బాంబ్ చేయలేరు, వాళ్ళకి తెలుసు అది. దానికోసం ఫ్యూనరల్ జూలైలో పెట్టుకున్నారు, లేకుంటే ఇప్పుడే పెట్టచ్చు కదా. ఇది జరగట్లేదు. నేవల్ బ్లాకెట్ వి లిఫ్టెడ్ ఫ్రమ్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్, యూఎస్ వెళ్ళిపోవాలండి. అప్పుడు యూఎస్ అంటారు ముందు మీరు స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ ఓపెన్ చేయండి, అప్పుడు మేము నేవల్ బ్లాకెట్ ఓపెన్ చేస్తాం. వీళ్ళిద్దరు గొడవ ఇప్పుడు. ఓకే. ఇరాన్ ఏమంటారు, కాదు మేము ఒమాన్తో మాట్లాడుతున్నాం, మేము ఒక టోల్ కలెక్ట్ చేయబోతున్నాం అంట. అది వాళ్ళు ఏదో ట్రాన్సిషనల్ ఫీజో ఏదో అంటున్నారు, ట్రాన్సాక్షన్ ఫీజో, అది కొంచెం అక్కడిక్కడ వెళ్ళిన సూయస్ కెనాల్ లాగా మేము కూడా కొంచెం కలెక్ట్ చేసుకుంటాం ఫీజు. అది అమెరికా అంగీకరించట్లేదు, నో సారీ అంటుంది, అది అక్కడే ఆగిపోతుంది అది కూడా. నెక్స్ట్ యుఎస్ టు విత్డ్రా ఫోర్సెస్ అరౌండ్ ఇరాన్, నాకు అర్థం కాదు, అక్కడున్న బేస్ నుంచి విత్డ్రా చేయమంటారా? ప్రతి స్టేట్ గల్ఫ్లో సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్, ఖత్తర్, కువైత్, ఒమాన్, అన్ని దేశాల్లో అమెరికన్ ఫోర్సెస్ ఉన్నారు, అమెరికన్ బేసెస్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఖతర్లో దే ఆర్ ద బిగ్గెస్ట్ అలో దెన్